హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ చిన్నాడు యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం 2023లో రిలీజ్ అయిన కొరియన్ సర్వైవల్ థ్రిల్లర్ ప్రాజెక్ట్ సైలెన్స్ అనే మూవీ గురించి మాట్లాడుకుందాం. యుద్ధం కోసం క్రియేట్ చేసిన కుక్కలు మనుషులపై అటాక్ చేస్తే ఏమవుతుంది అనేదే స్టోరీ. ఇంకా లేట్ చేయకుండా మూవీలోకి వెళ్ళిపోదాం. మూవీ ఓపెన్ చేయగానే సెక్యూరిటీకి మరియు రాజకీయ నాయకులకు మధ్య ఒక మీటింగ్ జరుగుతూ ఉంటుంది. మన హీరో ఒక డిప్యూటీ సెక్యూరిటీ ఏజెంట్. మన హీరో తన కూతుర్ని పై చదువులకు ఫారిన్ కంట్రీ పంపడానికి ప్లాన్ చేస్తూ ఉంటాడు. వీరిద్దరికి సరిగా మాటలు ఉండవు. ఇంకా ఇద్దరు కార్లో ఎయిర్పోర్ట్ కు బయలుదేరుతూ ఉంటారు. దారిలో పెట్రోల్ కొట్టించుకొని కార్డు స్వైప్ చేయమని చెప్తాడు. కానీ పంప్ ఆపరేటర్ గాడు కార్డు పనిచేయట్లేదు, మీరు క్యాష్ చేయండి అని చెప్తాడు. హీరో గాడు కొంచెం డౌట్ వచ్చి చూస్తే, నువ్వు పంప్ ఆపరేటర్ కాదు, నువ్వు ట్రక్ డ్రైవర్ కదా అంటే తెలిసిపోయిందా అని చెప్పేసరికి, నేను డబ్బులు పే చేయను, వచ్చేటప్పుడు మీ ఓనర్కే పే చేస్తానని చెప్పేసి అక్కడ నుంచి డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోతాడు. కట్ చేస్తే మన హీరోయిన్ ని చూపిస్తారు. ఈమె హీరోయిన్ కాదు, కానీ సినిమాలో కొంచెం ఒక మెయిన్ లీడ్. ఈమె ఒక గోల్ఫ్ ప్లేయర్. ఈమె పాస్పోర్ట్ ఎక్స్పైరీ అవ్వడం వల్ల వీళ్ళ ఫ్లైట్ క్యాన్సిల్ అవుతుంది. అందుకు ఆమె ఫ్రెండ్ తో ఫుల్ కోపంతో ఉంటుంది. ఇంకా పక్కనే ఒక ఓల్డ్ కపుల్ ని కూడా చూపిస్తారు. ఈ ముసలామెకి కొంచెం హెల్త్ సరిగ్గా ఉండదు. ఇంకా బ్రిడ్జ్ పై ఫుల్ పొగమంచు ఉండటం వల్ల రోడ్లు అసలు ఏమీ కనిపించవు. ఇంకా హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ చాలా జాగ్రత్తగా బండి నడుపుతుంది. ఇంతలో ఒక యూట్యూబర్ కార్ లో లైవ్ పెట్టుకుని స్పీడ్ గా వెళ్తుంటాడు. అదే బ్రిడ్జ్ పై ఒక సెక్యూరిటీ వెహికల్ లో కుక్కల్ని కూడా తీసుకెళ్తూ ఉంటారు. ఇంకా ఆ పొగమంచు వల్ల ఆ యూట్యూబర్ కార్ యాక్సిడెంట్ అవుతుంది. దాని వల్ల మొత్తం కార్లన్నీ ఒకదానికి ఒకటి వరుసగా గుద్దుకొని పెద్ద ట్రాఫిక్ జామ్ అవుతుంది. అక్కడే ఒక పెద్ద ఆయిల్ ట్యాంక్ కూడా గుద్దుకొని రోడ్డు మొత్తం బ్లాక్ అవుతుంది. ఈ ట్యాంక్ లో చాలా విష పదార్థాలు ఉండే ఉంటాయి. కట్ చేస్తే ట్రక్ డ్రైవర్ గాడు పెట్రోల్ పంప్ ఓనర్ తిట్టేసరికి, నువ్వు ఏం కంగారు పడకు, వాటితో డబ్బులు ఎలా వసూలు చేసుకోవాలో నాకు తెలుసు, వాడు ఎక్కడే ఉండింటాడని చెప్పేసి ట్రక్ తీసుకొని బయలుదేరతాడు. ఇంకా మన కుక్కల సెక్యూరిటీ వెహికల్ కూడా యాక్సిడెంట్ అవుతుంది. హీరో వాళ్ళ కూతురు, నాన్న వాళ్ళకి హెల్ప్ చేద్దాం అని కార్ దిగడానికి ట్రై చేస్తే, నువ్వు వద్దు, నేను కిందికి వెళ్తాను అని హీరో గాడు కిందికి దిగుతాడు. ప్రొఫెసర్ గాడు, మీరందరూ వెళ్లి కుక్కల్ని చెక్ చేయండి అని సెక్యూరిటీ అందరినీ కుక్కల దగ్గరికి పంపిస్తాడు. అక్కడ కుక్కలన్నీ కేజీ నుంచి తప్పించుకొని ఉంటాయి. దాంతో సెక్యూరిటీ వాళ్ళు సిగ్నల్ జామర్ ఆన్ చేసి ఫోన్లన్నీ కలవకుండా చూస్తారు. ఇంక ఇక్కడేమో ఒక కుక్క గోడకు గుద్దుకొని రక్తం వస్తూ ఉంటుంది. ఆ కుక్క మీద E9 అని రాసుకొని ఉంటే మన పాప చూసి, ఏమైంది, ఎందుకు అలా చేస్తున్నావు, బిస్కెట్ తింటావా అని బిస్కెట్ ఇవ్వడానికి పోతే హీరోగాడు వచ్చి ఆపుతాడు. దాంతో ఆ కుక్క అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. హీరో వచ్చి అసలు ఇక్కడ ఏమవుతుందని చెప్పి సెక్యూరిటీని అడిగితే వాళ్ళు మన హీరో గారిని కార్ కి లాకేస్తారు. ఇంకా ట్రక్ డ్రైవర్ బ్రిడ్జ్ మీదకి వస్తే పక్కనే ఉన్న పోలీస్ గార్డు వచ్చి నా కార్ బయటికి తీ అని చెప్తే అక్కడే తీస్తూ ఉంటాడు. ఇంకా ప్రొఫెసర్ గారు ల్యాప్టాప్ లో కోడ్ యాక్టివేట్ చేయగానే కుక్కలన్నీ కోపంతో కేజ్ వైపు పరిగెడతాయి. అక్కడ ఉన్న పోలీస్ గారిని ఫుల్ అటాక్ చేస్తారు. ఎలాగోలా ఫైట్ చేసి ఆ కుక్కలన్నింటినీ కేజ్ లోపలికి వేస్తారు. అన్ని వెళ్తాయి, కానీ ఒక్క E9 కుక్క మాత్రం అక్కడే ఉంటుంది. దీంతో ప్రోగ్రామ్ ఆపేస్తున్నానని చెప్పేసి ల్యాప్టాప్ లో బటన్ నొక్కగానే కుక్కలన్నీ సైలెంట్ గా మంచిగా అవుతాయి. ఈ కుక్కలన్నీ తీసుకెళ్లడానికి ఒక ఆర్మీ హెలికాప్టర్ వస్తుంది. మెల్లిగా కుక్కలన్నీ హెలికాప్టర్ లో ఎక్కిస్తారు. ఇంకా ట్రక్ డ్రైవర్ చేతిలో ఉన్న కుక్క పిల్ల హెలికాప్టర్ ని చూసి హెలికాప్టర్ దగ్గరికి వచ్చి అరుస్తూ ఉంటుంది. సెక్యూరిటీ వాళ్ళు దాన్ని చంపే లోపే హీరో వాళ్ళ పాప వచ్చి కాపాడుతుంది. ప్రొఫెసర్ గారు, అన్ని వచ్చాయి, ఒక్క E9 మాత్రం అక్కడే ఉంది, కదలట్లేదు, ఏమైందో వెళ్ళి చూడు అంటే కుక్కకు పెట్టిన చిప్పు మొత్తం ఊడిపోయి ఉంటుంది. కుక్కకు చిప్పు ఊడిపోయింది, జాగ్రత్త అని చెప్పే లోపే కుక్క వచ్చి అటాక్ చేస్తుంది. ఆ కుక్క మిగిలిన కుక్కల్ని కాపాడడానికి వెళ్లి మొత్తం గోల చేసేసరికి ఆ కేజ్ ఊడిపోయి కింద పడుతుంది. ఇంకా హెలికాప్టర్ కూడా కొంచెం మాల్ ఫంక్షన్ అయ్యి అక్కడే పక్కన బ్రిడ్జ్ మీద కూలిపోతుంది. ఇంకా హెలికాప్టర్ యాక్సిడెంట్ కి ల్యాప్టాప్ లో ఎర్రర్ వచ్చి మొత్తం కుక్కలన్నీ వైలెంట్ గా మారిపోతాయి. దొరికిన వాడిని దొరికినట్టే చంపేస్తాయి. సర్కార్ మీడియాకి రాగానే ల్యాప్టాప్ తో కొడతాడు. ఇంకా మన హీరో వచ్చి వాడిని కాపాడతాడు. ఇంకా అక్కడ మొత్తం గందరగోళంగా ఉంటుంది. హీరోయిన్ మీదకి రాగానే గోల్ఫ్ బ్యాట్ తో ఒకటి పీకగానే అది పక్కన పడుతుంది. హీరో గాళ్ళు, ప్రొఫెసర్ ఇంకా ఇందాక ఇరుకుపోయిన పోలీస్ కార్ ను వేసుకొని బయటికి వెళ్తారు. అయితే హీరో కూతురు ట్రక్ డ్రైవర్ ని కూడా కాపాడదాం నాన్న అని చెప్పగానే డిక్కీ ఓపెన్ చేస్తుంది. కుక్కలు వచ్చే లోపల డిక్కీలోకి చేరి తప్పించుకుంటాడు. ఇంకా హీరోయిన్ వాళ్ళు ముసలిలో ఉన్న బస్సులో ఎక్కుతారు. ఇందాక కూలిపోయిన హెలికాప్టర్ నుంచి ఒక భాగం ఊడిపడి కింద రోడ్డు మొత్తం బ్లాక్ అయి మంటలతో నిండిపోతుంది. దాంతో కార్ ఆగిపోతుంది. కుక్క వచ్చి ముందల ఉన్న అద్దాన్ని గుద్దుతుంది. హీరో గాడు, ఫస్ట్ ఆ ప్రొఫెసర్ గారిని లేపండి, అసలు ఏంటి ఇదని అడుగుతాడు. అప్పుడు ప్రొఫెసర్ గాడు, యుద్ధంలో శత్రువుల పైకి వీటిని అటాక్ కోసం చిప్పు పెట్టి తయారు చేశాం, కానీ మాల్ ఫంక్షన్ వల్ల మిషన్ ఫెయిల్ అయింది, అందుకే వీటిని చెప్పడానికి తీసుకెళ్తున్నాం అని చెప్తారు. ఈలోపు కంట్రోల్ రూమ్ కాల్ చేస్తే రెస్క్యూ టీం వస్తుంది, అందరూ జాగ్రత్తగా ఉండండి అని చెప్తారు. హీరో వాళ్ళ ముందరున్న ట్యాంకర్ పేలుతుంది. అందులోని విషవాయువు మొత్తం బయటికి వస్తుంది. ఇంకా అందరూ
ముక్కులు మూసుకొని గాలి పీల్చుకోకుండా వెనకాల ఉన్న బస్సులోకి పరిగెడతారు. ఎలాగోలా బస్సు ఎక్కుతారు. ఈ లోపు పైన ఉన్న హెలికాప్టర్ కింద పడి పెద్ద బ్లాస్ట్ అవుతుంది. దాంతో బ్రిడ్జి మధ్యలో బ్రేక్ అయ్యి కొన్ని వెహికల్స్ నీళ్ళలో పడతాయి. బస్సులో ఉన్న అందరూ కంగారు పడుతుంటే మన హీరో వచ్చి, కంగారు పడకండి, నేను రెస్క్యూ టీమ్ తో మాట్లాడాను, రెస్క్యూ టీమ్ వస్తుంది, నేను ఒక పోలీస్ ఆఫీసర్, అందరూ కూల్ డౌన్ అని చెప్పేసి వాళ్ళందరినీ కూల్ చేస్తాడు. కుక్కలు ఎందుకు అలా ఉన్నాయని చెప్తే వారికి నిజం చెప్పకుండా ఏం కాలేదు, కుక్కలకు రేబీస్ సోకింది, అందుకే అవన్నీ అలా అయ్యాయి అని చెప్పేసి చెప్తాడు. ఇంకా కాసేపు అయ్యాక రెస్క్యూ టీం వస్తుంది. కానీ అక్కడ కుక్కలు ఏమీ లేకపోయేసరికి మీరు బయటికి రండి, కుక్కలు ఏమి లేవు అని ఒక్కొక్కరిని బయటికి తీసుకొస్తారు. కానీ కుక్కలు బయట దాక్కుని పోలీసుల్ని ఒక్కొక్కరిని వేసేస్తాయి. ఇంకా కుక్కలు మనుషుల మీద కూడా అటాక్ చేస్తుంటే హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ కి బుల్లెట్ తగులుతుంది. ఆమెను కాపాడడానికి ముసలామె వెళ్తే ముసలామె పైకి కుక్కలు అటాక్ చేస్తాయి. ఇంకా పాప పైన ఇంకో కుక్క అటాక్. దీనిలో స్పీడ్ గా వెళ్లి ఆ కుక్కని తరిమేసి పాపని కాపాడతాడు. ఇంకా పాప హీరో పరిగెట్టుకుంటూ వెళ్లి దూరంగా ఉన్న ఒక బస్సు కింద లగేజ్ పెట్టే స్టోర్ రూమ్ లో పెడతాడు. ఇంకా నా రేడియో బయటనే ఉంది, ఆ రేడియో ఉంటేనే ఇక్కడ నుంచి మనం బయట పడగలం అని చెప్పి రేడియో కోసం బయటికి వెళ్తాడు. బయటికి వెళ్లి పాప బ్యాగ్, కొన్ని బుల్లెట్లు, గన్లు తీసుకుంటాడు. ఇక్కడేమో బస్సులో పాపతో పాటు మన ప్రొఫెసర్ గారు కూడా దాక్కుని ఉంటాడు. వాడు కింది నుంచి బస్సు లోపలికి వెళ్తాడు. ఇక్కడ హీరో గాడు, ట్రక్ ఓనర్, ఓల్డ్ పీపుల్, ఇంకా హీరోయిన్ వాళ్ళందరూ ఒక దగ్గర ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్లి మిమ్మల్ని కాపాడతా అని చెప్పేసి చెప్తాడు. ఆ పాప వచ్చేసి ఇంకా ప్రొఫెసర్ గారిని అడుగుతుంది ఆ కుక్కల స్టోరీ ఏంటంటే, ప్రొఫెసర్ గారు ఆ స్టోరీ మొత్తం చెప్తాడు. ఆ కుక్కలు ల్యాబ్ లో క్లోన్ చేశామని, టార్గెట్ ని చంపేలా టార్చర్ చేశామని, అందుకే అంత వైలెంట్ గా ఉన్నాయని చెప్పేసి చెప్తాడు. ఇంకా మన హీరో గారు మంట పెట్టి మెల్లగా బస్ దగ్గరికి వెళ్తాడు. పాప తలుపు తెరవడానికి ట్రై చేస్తుంటే ప్రొఫెసర్ గారు తెరవనీయకుండా ఆపుతాడు. ఈ లోపు మన ముసలామె కింద పడితే కుక్క కలుస్తుంది. ఇంకా ట్రక్ డ్రైవర్ మందు బాటిల్తో మంటలను ఊది భయపడతాడు. ఇంకా హీరో గారు ఫ్లేర్ గన్ పేల్చి మొత్తం వెలుతురు వచ్చేలాగా చేసేసరికి కుక్కలన్నీ పారిపోతాయి. ఇంకా ఆ గ్యాప్ లో అందరూ బస్సు ఎక్కుతారు. ఇంక ఈ బస్సు తీసుకొని వెళ్లిపోదాం అంటే బస్సు కీ ఉండదు. ఎలా అని ఆలోచిస్తుంటే మన ట్రక్ డ్రైవర్ దగ్గర మాస్టర్ కీ ఉంటుంది కదా, ఆ కీతో స్టార్ట్ చేసి వెనకాలకి వెళ్తారు. కానీ రోడ్డు మొత్తం బ్లాక్ అయి వెళ్ళడానికి ప్లేస్ ఉండదు. ఇంకా బ్రిడ్జ్ కూలిపోవడానికి రెడీగా ఉంటే ఎలాగని ఆలోచిస్తూ ఉంటారు. పాప వచ్చి ఒక ట్రాప్ చేద్దాం నాన్న అని చెప్పి అందరూ కిందికి వెళ్లి దాక్కుంటారు. బస్సు డోర్లు ఓపెన్ చేసి లోపల పాటలు పెడతారు. కుక్కలన్నీ లోపలికి వచ్చేసరికి డోర్లు లాక్ చేస్తారు. ఇంకా అందరూ బయటకు వెళ్తుంటే ముసలామ చనిపోయిందని ముసలోడు రాడు అంటాడు. కానీ బస్సు కిందికి కూడా కుక్కలు వచ్చేందుకు ట్రై చేస్తుంటే ముసలోడు ఆపుతాడు. హీరో గాడు ఎంత ట్రై చేసినా ముసలోడు రాకుండా లోపలే ఉంటాడు. ఇంకా ట్రక్ డ్రైవర్ గాడు, వాడి ఒక్కడి కోసం అందరినీ చంపేస్తావా, నీ కూతురిని కూడా చంపేస్తావా అని అడిగేసరికి సైలెంట్ అవుతాడు. తీరా బయట వచ్చి చూస్తే రెస్క్యూ టీం ఉండదు. సో అందరు ఇంకా ఫుల్ సాడ్ గా ఫీల్ అయ్యి హీరో గాడి మీద అరుస్తారు. ఏమైంది ఏమైంది, రెస్క్యూ టీం ఎందుకు రావట్లేదు అని చెప్పేసి అడుగుతారు. ఇంకా ప్రొఫెసర్ గారు వచ్చి, ఏమైంది సార్గాడు ఏడి, నీకు విషయం తెలుసా, మొత్తం స్టార్ట్ చేసిందే మీ సార్గాడు, వాడిని నమ్మావా అని చెప్తే ఇంకా మన హీరో గాడు వాడిని కాల్ చేసి, ఎందుకు ఇలా చేసావు, ఇక్కడ ఇంతమంది ఉన్నారు, నువ్వు ఇలా చేస్తావని అనుకోలేదు, కానీ ఒక్క విషయం గుర్తు పెట్టుకో, మేము బయటికి వస్తే మాత్రం చంపేస్తాను, నీకు ఈ విషయం మొత్తం చెప్తాను అని చెప్పి చెప్తాడు. ఇంకా ఎలా అని ఆలోచిస్తుంటే, నా ల్యాప్టాప్ ఎత్తకండి, అక్కడ అది ఇట్లా దొరికితే మనం అందరం తప్పించుకోవచ్చు అని చెప్పేసి ప్రొఫెసర్ గారు చెప్తాడు. ల్యాప్టాప్ ఆన్ చేసి కుక్కలన్నింటినీ కేజీలోకి పంపించి ట్రక్ ద్వారా అందరూ వెళ్లిపోదాం అని చెప్పేసి ప్లాన్ చేస్తారు. కేజీలోకి హీరో గారు వెళ్తా అని చెప్తాడు. ఇంకా అందరు రెడీ అయినాక హీరోయిన్ గోల్ఫ్ బ్యాట్ తో బస్సు అద్దం పలగొట్టడానికి ట్రై చేస్తుంది. ఇంకా కుక్కలన్నీ అద్దాలు పలగొట్టుకొని మరి హీరో గాడి వైపు వస్తాయి. ఇంకా మన ట్రక్ డ్రైవర్ గాడు తాళాలు తీసుకుందామని లోపలికి వెళ్తే ఒక ఆన్నే ఉంటుంది. ఆ కుక్క మన ట్రక్ డ్రైవర్ గాని నెంబర్ పడితే మన ప్రొఫెసర్ గాడు వచ్చి షాక్ పెట్టి దాని పక్కకు నూకుతాడు. ఇంకా మధ్యలో బ్రిడ్జి మళ్ళీ షేక్ అయి కింద పడుతూ ఉంటుంది. ఇంకా హీరో గాడు ఉన్న కేజ్ కూడా కిందికి పడబోతుంది. కుక్కలని కింద పడతాయి. ఇంకా పాప నాన్న నాన్న అంటూ ట్రక్ హుక్కు తీసుకొని కిందికి వస్తూ ఉంటే మన ఈనైన్ కుక్క అక్కడే ఉంటుంది. ఇంకో కుక్క కింద పడుతుంది అని చెప్పేసి దాన్ని కాపాడడానికి ట్రై చేస్తూ ఉంటుంది. హీరో గాడు వద్దు వద్దు నువ్వు వెళ్ళిపో అంటే కూడా పాప భయపడకుండా కిందికి వస్తూ ఉంటుంది. మళ్ళీ బ్రిడ్జి షేక్ అయి ఈ కుక్క కింద పడుతుంది. ఇంకా ఈ కుక్కను రక్షించడానికి ఈనైన్ కుక్క కూడా కిందికి దూకుతుంది. ఇంకా పాప ఎలాగోలా ఆ హుక్కును ట్రక్ కి తగిలిచ్చి ట్రక్ డ్రైవర్ కి చెప్పేసరికి ట్రక్ డ్రైవర్ లాగుతాడు. ఇంకా ఈ లోపు బ్రిడ్జ్ కూలిపోవడం స్టార్ట్ అవుతుంది. ట్రక్ డ్రైవర్ బాగా స్పీడ్ గా బండి వెళ్తూ ఉంటే మధ్యలో హుక్ తెగిపోతూ ఉంది. ఇంకా ఆ లోపు వీళ్ళు ఆ పాయిజన్ గ్యాస్ నుంచి బయటకు వచ్చేస్తారు. కానీ బయటకు వచ్చి చూసాక కేజ్ కనిపిస్తలేదు. అరే ఎలాగా అని చెప్పేసి వీళ్ళు ఫుల్ గా బాధపడుతూ ఉంటారు. కానీ మెల్లిగా ఆ కేజ్ కూడా ఆ స్పీడ్ కు మెల్లిగా వస్తే ఇక్కడ గుద్దుకుంటుంది. అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యి ట్రక్ లో ముందుకు వెళ్తారు. తీరా బయటకు వచ్చేసరికి ప్రెస్ వాళ్ళందరూ రోడ్డు పైన అడ్డంగా ఉండింటారు. వాళ్ళని చూసి మన సెక్యూరిటీ గార్డు, వావ్ అందరూ చప్పట్టు కొట్టండి వీళ్ళు వీరులు అని చెప్పేసి పొగుడుతుంటే మన హీరో గాడు వచ్చి వాడిని ఒకటి పీకి వీడి గురించి మొత్తం చెప్తాడు. ప్రొఫెసర్ గాడు వచ్చి మొత్తం ఆధారాలు కూడా నా దగ్గర వీడియో వేసింది, నా దగ్గర ఆధారాలు ఉన్నాయి చూడండి అని చెప్పేసి చెప్పేసరికి వాడు అక్కడ నుంచి పారిపోతాడు. ఇంకా అంబులెన్స్ లో కూర్చొని పాప కూడా, నేను కూడా ఎక్కడికి వెళ్ళను, నేను మా డాడీతో పాటే ఉంటాను హీరోయిన్ చెప్తుంది. ఇంకా అందరూ నవ్వుకుంటూ హ్యాపీ ఎండింగ్ రా బాబు అనుకునే లోపే ఇందాక ఈనన్ కుక్క కోసం దూకింది కిందికి,
ఆ కుక్కను కాపాడి ఆ కుక్క కూడా మంచిగా ఇద్దరు చూస్తారనమాట. ఇంకా ఆ కుక్క మంచిగా నాకుతుంటే ఈ ఈయన కుక్క మాత్రం కోపంతో బ్రిడ్జ్ వైపు చూస్తూ ఉంటుంది. అంతే, సినిమా క్లోజ్ అవుతుంది. సో అదండి మూవీ. మీకు గనుక సర్వైవల్ థ్రిల్లర్స్ లాంటి స్టోరీలు సినిమాలు నచ్చితే ఈ సినిమా మీకు డెఫినెట్ గా నచ్చుతుంది. అలాగే ఈ మూవీకి నా ఎక్స్ప్లెనేషన్ నచ్చిందంటే ఈ వీడియోకి లైక్, షేర్, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో అదండి, థ్యాంక్ యూ సో మచ్. టాటా, బాయ్ బాయ్.